నమస్తే అండి. వెల్కమ్ టు మనీస్ క్రియేటివ్ గార్డెన్. ఇలా ఈ ఊకబంతి పూలు చూడండి ఎన్ని పూసినాయో. ఇవన్నీ కూడా దీపావళికి వచ్చే అప్పుడంటే దీపావళి టైంలోనే బంతి పూలు అంటే, ఇప్పుడు మొత్తం సంవత్సరం అంతా పూస్తూనే ఉన్నాయి. ఊకబంతి, బియ్య బంతి అంటారు, ఊకబంతి అంటారు. ఇలా పూసిన పూల మధ్యలో కూర్చుని ఇలా హెల్త్కి పనికి వచ్చే ఆకులు తింటా మన గార్డెన్లో ఎంత ఎంజాయ్ చేయొచ్చానండి. మల్టీవిటమిన్, ఈ రోజుకు 2 ఆకులు తింటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్నంత ఎనర్జీ వస్తుంది. పచ్చివి తినొచ్చు, కరివేపాకులాగా వాడుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, సాంబార్లో వాటిలో ఇట్లో. మొత్తం వంటలో రోజు ఒక 4 ఆకులు వాడచ్చండి. మల్టీవిటమిన్ ప్లాంట్ ఇది. ఎండలకంతా పాడైనా సరే కట్ చేస్తే చక్కగా చిగుర్లు వచ్చింది. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి. బీరకాయలకు వస్తే తిట్టారు, పాదులు కూడా పాడైపోయినాయిలేండి, ఇంక అయిపోయినాయి పాపం. అవి కూడా ఎన్నాళ్ళు కాస్తాయి. యాక్చువల్గా నెల రోజులకు అవ్వాల్సిన పాదులు చాలా కాసాయి. ఈసారి కొంచెం వేరే కూరగాయలకు వస్తాను, చూపిస్తాను. పీనట్ బటర్ ఫ్రూట్స్ అండి రెడీ అవుతున్నాయి. ఇగోండి, కోతులు చేసిన బీభత్సం మళ్ళీ అంతా ఇంత కాదండి. ఎండలు తగ్గినాయిగా, మళ్ళీ దాడి మొదలైనవి. చూడండి ఎంత దోసకాయ చక్కగా ఉంది. ఈరోజు కోద్దాంలే అనుకున్నాను, కోసుకుని తినేసినాయి. బీరకాయలు, ఈ టమాటాలన్నీ కూడా ఎరగొట్టి పారేసినాయి. ఈరోజు వంకాయలతో స్టార్ట్ చేద్దాం. ఇది చూడండి, నవనవలాడే వంకాయ అంటారు కదా, అలా ఉంది కదా. ఇవి పచ్చడికి బాగుంటాయి. నేను ఎలా పెట్టుకున్నానంటే ఈసారి పచ్చడి వెరైటీ కొన్ని. ఇవి బారు వంకాయలు, అల్లం పచ్చిమిరకాయ వేసి వండేది. తర్వాత ఇంకా చిన్నవి ఉన్నాయి, చేస్తా. ఈ వెరైటీ పాలు పోసి ఉండేవి. వంకాయతో 30 రకాలు చేయొచ్చు వెరైటీస్. ఇదిగోండి, ఇది ఒక రకం. ఈరోజు వంకాయలతో మన గుట్ట నిండిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ వెరైటీ. ఇది అసలు వంకాయ టమాటా వండితే ఎంత బాగుంటుందో. గుజ్జు, విత్తనాలు కనపడవంతా. నేను అలా ఒకే వెరైటీ పెట్టుకోకుండా వంకాయతో ఏ వెరైటీలు చేయొచ్చో అలా వెరైటీలు పెట్టాను నేను. ఇక్కడ ఉన్నాయి. ఇవి గుత్తి వంకాయలండి, ఇంకా రెడీ అవ్వలేదు ఇవి. ఇదిగోండి, ఈ వంగ మొక్క గురించి చెప్పాల్సిందంటే, ఈ మామూలుగా మనం ఏదన్నా మొక్కలు తెచ్చుకుంటాం కదా నర్సరీ నుంచి, ఆ పాట్స్లో కింద హోల్స్ కవర్ చేయకోకుండా మట్టి మామూలుగా మీరు మొక్కలకి ఎలాగ కలుపుతారో అట్లానే కలిపి అడుగున హోల్స్ కవర్ చేయొద్దు. ఇలా ఏదన్నా పాట్లో పెట్టారనుకోండి, దీంట్లో బలం దీంట్లో దిగినా పర్వాలేదు. తర్వాత దీంట్లో మట్టి తక్కువైనప్పుడు వేసుకోవచ్చు. కొంచెం మొక్క పెద్దదైన తర్వాత ఈ పెద్ద మొక్కలో బలాన్ని తీసుకుంటుంది కదా. చూడండి, ఈ చిన్న మొక్కకి ఎంత చక్కటి కాయ కాసిందో. ఇదిగోండి, సేమ్ అదే మెథడ్లో ఇలా పెట్టాను అక్కడక్కడ. ఇగోండి, చక్కగా కాసినాయి.
ఇక్కడ ఒక తెల్ల వంకాయ ఉంది. ఇంకా కోడిగుడ్డు వంకాయలు ఉండాలి, తెల్లయి బార వంకాయలు ఉండాలి. ఇంకా అవన్నీ కాపుకు రాలేదండి, ఇవైతే వచ్చినాయి. నేను ఎలా పెట్టానంటే నారు పోసి కూడా ఒక 4 మొక్కలు ఒక వారంలో, నెక్స్ట్ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ వారంలో అట్లా పెట్టాను. అంటే కొంచెం మనకి లైన్గా వస్తూ ఉంటాయి, అన్నీ ఒకేసారి రాకోకుండానని చెప్పి. బీరపాదుల పని అయిపోయిందండి. ఇక ఇదిగోండి, దీన్ని కూడా కోతి కొరికేసి ఇంకా వస్తున్నాయి పిందెలు. ఓ పక్కన ఎలుకలు పందికొక్కులు తవ్వుతానే ఉంటాయి. ఇగోండి టమాటాలు ఎంత చక్కగా వచ్చినాయి, అన్నీ మొత్తం దీన్ని ఇట్లాగా ఇరిసేసినాయి, గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి. ఎల్లో పియర్ టమాటానండి, పండింది చూడండి. ఒక 6 ఎన్నో ఉండాలి కాయలు. ఎల్లో పియర్ టమాటా ఇదిగోండి. కోతులు పీకేసి అన్నీ, ఎన్నిటి నుంచి కాపాడుకోవాలో పంటని. ఎంత డిఫరెంట్ షేప్ వచ్చిందో ఇందులో. ఇదేంటి పాములాగా మెలికలు తిరిగి సేమ్ నాగపాములాగా కనపడుతుంది. చెమటలు అంటే చెప్పొద్దు, చెమటలు కారిపోతున్నాయి. వేసవికాలంలో కూడా ఇంత వేడి లేదండి. ఈ వేడికి ఏమవుతుంది, వస్తే వాన వచ్చినప్పుడు చల్లదనం, తర్వాత ఈ ఎండ వేడికి ఈ మొక్కలు మనమే దెబ్బతింటున్నాము. వైరల్ ఫీవర్లు, టైఫాయిడ్లు, అందరూ ఎక్కడ చూసినా హాస్పిటల్ పాలవుతున్నారు. ఇగోండి, అసలు బీరలు అయిపోయినాక ఈ గుత్తి బీరలు వచ్చినాయి. ఈసారి గుత్తుల్లాగా రాకుండా సపరేట్గా వచ్చినాయి. ఇగోండి గుత్తి బీర. బార్బడాస్ చెర్రీనండి. ఇగో ఎన్ని అసలు విపరీతంగా ఉన్నాయి కాయలు. మనకి వీడియోల్లో కానీ ఫోటోలో కానీ బార్బడాస్ చెర్రీ అంటే ఇదిగోండి ఇలా చూపిస్తారు. అబ్బా ఇది ఎంత బాగుంటుందో అనుకుంటాం మనం, కానీ పులిపేనండి. పులుపు ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది అంతే. ఇది చూడండి కాయలు ఎంత చక్కగా పండిపోయినాయి చెట్టుని. ఎన్ని కాయలు అసలు. ఇదిగోండి గుత్తులు గుత్తులే, కొన్ని అయితే రాలిపోతున్నాయి.
ఈ సేమ్ బెండకాయలకి మళ్ళీ రోజు ఇటు రోజుకి వస్తూనే ఉన్నాం పండి. ఇవాళ చూసాము ఇన్నే ఉన్నాయి అనుకుంటే తెల్లారిపాటికి ఎర్రగా ఇగోండి ఇంకా ఉన్నాయి కోస్తాను. ఇగోండి దోశలు నిండా అయినాయి చూడండి. ఈ కలర్ అయినాయి స్వీట్ ఉంటాయి, ఈ కలర్ అయినాయి. అయితే అప్పటి వరకు ఉంచవు కదా కోతులు పక్షులు, ఇగోండి కొరికేసి మిగిలిని అన్నీ తినగా మిగిలిని ఇవి. ఇప్పుడు ఒక సొరకాయ ఉంది. బెండకాయలు ఉన్నాయి. మామూలు బెండతో పోలిస్తే ఎర్ర బెండ కాపు తక్కువేనండి. కాకపోతే పెద్దగా వస్తాయి, వచ్చిన కాయలు కొంచెం పెద్ద సైజు వస్తాయి. ఇదిగోండి ఇదో బీరకాయ. ఇక్కడ ఒక నేతి బీరకాయ. ఇక్కడ ఒక బెండకాయ. ఈ పందిరి దాటి వెళ్ళిపోయింది బెండకాయ. ఇక్కడ కొన్ని టమాటోలు. ఇవి తెల్ల శంఖం పూలండి, రేఖ. ఎంత అందంగా ఉందో పువ్వు. కాకరకాయలు. మొన్న మీకు స్ప్రే చేసి చూపించాను కదండి, ఈ ఆకులన్నీ కూడా పోయినాయి. అది తగ్గి ఇప్పుడు చిగుర్లు అయ్యి బాగా వచ్చి కాపు అయితే ఏమాత్రం తగ్గలేదు కాపు. కాకపోతే ఆకులు అంతే అట్లా పాడైనాయి. ఇప్పుడు మళ్ళీ ఆకులు కూడా బాగానే ఉండేవి చూడండి, చక్కగా పాకి కాయలు అన్నీ పిందెలు. ఇగో ముల్లగ చెట్టు అండి, ఇదిగోండి టైరుల్లో పెట్టాను. పెట్టి ఎంత 7-8 నెలలు అయిందేమో అంతే. చక్కగా వచ్చినాయి కాయలు. ఇగోండి 10 కాయలు పైనే ఉన్నాయి. ఒక 3-4 వస్తాను. ఇగోండి 3 కాయలు కోసా. ఇక్కడ 2 కాకరకాయలు దొరికినాయి. ఇక్కడ ఒకటి. లవంగ చిక్కుడు ఉన్నాయి కానీ ఈరోజు కొయ్యను. ఇక్కడ 2 బెండకాయలు ఉన్నాయి మామూలు. ఇగోండి లవంగ చిక్కుడు. ఇక్కడ బజ్జీ మిరపకాయలు ఉన్నాయండి. ఒగ్గని బజ్జీ వేసుకుని తింటాం. చెరొక 4 వస్తాయి. ఇగోండి బజ్జీకాయలు ఉన్నాయి. ఇక్కడ చూపించండి, ఇక్కడ చూపించండి అసలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని బజ్జీలు అవుతాయి. ఇగో చాలా కాయలు ఉన్నాయి. అవి చిన్నవి, నెక్స్ట్ రౌండ్కి.
చెరకు 2 అనుకున్నాం కానీ బాగానే అవుతాయి బజ్జీలు. ఇగోండి, ఈ మధ్య ఇటువంటి కాయలు అసలు మార్కెట్లో దొరకట్లేదండి, బజ్జీకాయలు. ఇవి ఎలా అంటే కారం తక్కువ ఉంటాయి, మిరపకాయతో కూడా కలిపి తింటే బాగుంటాయి ఈ విత్తనం. ఈరోజు ఆకుకూరకి తోటకూర అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి, నేను పీకి చూపిస్తాను అన్నీ కలిపి. ఇగోండి అన్నీ కోసినవి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ముల్లంగి ఇంకోటి పీకాను మీకు చూపించకుండా, నేతి బీరకాయలు, ఇదిగోండి తోటకూర కోస్తానన్నాను కదా, అంతా కలిపి ఇదిగోండి ఇంత వచ్చింది. బజ్జీ మిరపకాయలు, బెండకాయలు, సొరకాయ, కుత్తిబీర సేమ్ గుత్తొంకాయ లాగా వండితే చాలా బాగుంటుందండి. ములక్కాయలు, టైర్లో పెట్టిన ములక్కాయలు ఎంత బాగా కాసినాయో చూడండి. ఈ మధ్య మార్కెట్లో ములక్కాయలకి ఇలా పైనంతా కూడా నల్లగా అయిపోయి నవిలితే కనుక ఒట్టి పుల్లలుగా తగులుతుంది. ఇది అట్లా కాకుండా అంతా గుజ్జులాగా ఉంటుంది. ఇగోండి బారు వంకాయలు, తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, చెర్రీ టొమాటోలు, కాకరకాయలు, పియర్ టొమాటో, బార్బడాస్ చెర్రీ, సొరకాయ. ఇంతకంటే ఏం కావాలండి టెర్రస్ నుంచి. ఇప్పుడు ఇన్ని రకాల కూరలు ఉంటున్నాయి కదా, కొంచెం ఉంటున్నాయి కాబట్టి 2-3 రకాలు వండుతున్నాము. అన్నం తక్కువ, కూరలు ఎక్కువ తింటున్నాము ఇప్పుడు. తర్వాత పురుగులు అయ్యి ఎఫెక్ట్ అవ్వటం అనేది కామనేనండి. వాటికి ఏయోటి జాగ్రత్తలు తీసుకుంటా. పైగా ఈ అన్ఈవెన్ క్లైమేట్కి, ఎండకి ఓ పక్కన, వానకి ఓ పక్కన, అసలు ఎంత ఎండ అంటే ఎట్లా అంటే ఫుల్ చెమటలు కారిపోవటమే, అంత వేడిగా ఉంటుంది. ఈరోజు ఫ్రెష్గా కనిపించిన మొక్క తెల్లారిపాటికి మాడిపోయి ఉంటుంది, అంత వేడి కూడా వస్తుంది. బలము పెట్టాలి, పెంటిపోగది వేసామనుకోండి, ఆ వేడికి ఏమవుతుంది, అవి మాడిపోయినట్టు అవుతున్నాయి. కానీ అన్నిటినీ సెట్ చేసుకుంటా, బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటేనే మన మొక్కల నుంచి ఈల్డ్ అయితే తీసుకోగలుగుతాము. మాకైతే సంతృప్తిగా చక్కగా కావాల్సినన్ని కూరగాయలు పండించుకుంటున్నామండి. హ్యాపీగా ఉండే టెర్రస్ అంతా యూజ్ చేసుకుంటాను. చాలా హ్యాపీగా ఉంది టెర్రస్ గార్డెన్లో కాయగూరలు పండించుకుని తింటాం. అసలు ఇప్పుడు మా ఇంటికి వచ్చే చుట్టాలందరూ కూడా వచ్చి, గెస్టులు ఎవరైనా భోజనం చేస్తే మీ కాయగూరల కోసం, మీ కూరల కోసం రావాలంటున్నారు. అంత టేస్టీగా ఉంటున్నాయి కూరగాయలు అయితే. ఇంకా అంతకంటే అవార్డు ఏం కావాలండి ఎక్కడి నుంచి కూడా. అంత బాగుంటున్నాయి అసలు కూరగాయలు అయితే. చూడండి, ఈ వారం కోసిన కూరగాయలు అయితే ఇయ్యానండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా మొక్కల గురించి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, బాయ్.